గోదావరి జిల్లాలో లంక గ్రామాల్లో గోదావరి ఉధృతి చాలా ఉధృత స్థాయిలో కొనసాగుతూ ఉంది. పల్లపు ప్రాంతాలు కానీ లోటత్తు ప్రాంతాలు కానీ మునిగిపోవడం కారణంగా మత్స్యకారులు కూడా వారి ఉపాధి దెబ్బతినే అవకాశం కూడా కనబడతా ఉంది. మరీ ముఖ్యంగా లంక గ్రామాల్లో చాలామంది కూడా నివాసం ఉంటా ఉన్నారు. ప్రజలు కానీ మత్స్యకారులు కానీ ఉన్నారు. వాళ్ళకి పూర్తిగా నష్టం జరిగే పరిస్థితి ఉంది. అలాగే సుమారు ఉభయ గోదావరి జిల్లాల్లో 68 ఇసుక ర్యాంపులు కూడా ఉన్నాయి. అవి కూడా గోదావరిలో కూడా కలిసిపోతూ ఉన్నాయి. ఈ సమయంలో ఇసుక బయట ఉంటే ఆగస్టు సెప్టెంబర్లో గోదావరిలో వాటర్ ఉంటుంది కాబట్టి కన్స్ట్రక్షన్కి నష్టం లేకుండా ఉండే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు లంక గ్రామాల్లో నివాసం ఉండి ఉపాధి కోల్పోయి సర్వస్వం కోల్పోయి ఇల్లు కోల్పోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. వాళ్ళని ఆదుకునే విధంగా ప్రయత్నం చేయాలి. సిఆర్పి గతంలో ఉండేది. ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న కార్యాలయాలు వీళ్ళ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి లంక గ్రామాల్లో మునిగిపోతున్న వాళ్ళని కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయాలి. స్కూళ్ళకు కూడా సెలవులు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి చదువులకు కూడా నష్టం లేకుండా విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. జటి రామారావు, సామాజిక కార్యకర్త.